చాలా అవసరం. మేము అరకు వ్యాలీ ట్రిప్కి వచ్చాము. నేను ఆశీర్వాదం ఇంకా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఆదివాసీ వాళ్ళ యొక్క ట్రైబ్స్ అనమాట. అంటే అది ఇదివరకు ఈ ప్రాంతం అంతా కూడా వేరే వాళ్ళకి ఇక్కడ పట్టాలి కానీ ఇవ్వరు, కేవలం అడవి జాతి వాళ్ళకే ఇస్తారు. అయితే అడవి జాతి వాళ్ళు ఎలా ఉంటుందో చూపిస్తారు. ఇది వాళ్ళు కొలిచేటువంటి దేవాలయం. సో వాళ్ళు ఇలా ప్రకృతిని ఆరాధిస్తుంటారు. అది అవన్నీ దేవతలు కూడా వాళ్ళ యొక్క పూజనిచ్చేటువంటి దేవతలు. ఇదిగో ట్రైబ్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువ వ్యవసాయం చేయరు. వాళ్ళంతా ఏంటంటే వేడిన అలా అది కూడా చూడండి, పాతకాల పులేరు కానీ ఇలా బాణాలు కానీ వాళ్ళ కొడవళ్ళు అవన్నీ కూడా మనం చూడొచ్చు. సో చూపించుకోండి. సో అలాగే చూడండి ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఎలా ఎలా వేటాడుతారో చూపిస్తున్నారు. వాళ్ళు ఏదైనా వేటాడతారు ఇలా జింకలు కానీ వాటిని కానీ ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. అదే వల వేసి పడతారు. యాక్చువల్లీ మన వాళ్ళకి చాలా మంది తెలుసు హిస్టరీ అంట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు అడవి దున్నులు చూపిస్తాం. అడవి దున్న మన కొమ్ములు అంటారు. అది ఎక్కువగా అడవులు దొరుకుతుంటాయి. ఆ కాలంలో ట్రైబ్ వాళ్ళు ఏం చేస్తారంటే, సో అలా ఏదైనా చంపిన తర్వాత కేవలము వేటకు వెళ్ళిన వాళ్ళు ఒక్కరే తినరు. ఊర్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా పాలు వేసుకుంటారు అన్నమాట. పాలు వేసుకుని వాళ్ళు తింటారు. అలా మోసుకొని ఊళ్ళోకి వచ్చినప్పుడు ఇలా 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 డబ్బు చాటింపు చేస్తారు. ఇలా డబ్బు చాటింపుతో తీసుకొస్తారు. ఇది మనందరూ తెలుసు. ఇది రాత్రిగలి అంటారు. అదేమో వెలుగు మనందరూ చూస్తే ఆ కాలంలో ఒక్కరు ఏ విధంగా ఉంటారు. ఈ విధంగా ఇక ఇదేంటంటే అది కూడా మనకు తెలుసు. ఇది చేపల వల. సో అదేవిధంగా ఆ రోజుల్లో వాళ్ళు నీళ్లు కనబడితే నీళ్ళలో బోట్ చూడండి ఎంత బాగుంటుంది అక్కడ. అలాంటి బోట్లలో కూడా వాళ్ళు వెళ్ళేవారు. ఇదంతా పాతకాలం ఇది అదన్నమాట. ఇగో ఇక్కడ ఇది కూడా మనకు న్యాచురలే. ఇది పశువుల వాడేటువంటి వాటిది అన్ని గట్లు. సో ఇతను యాక్చువల్లీ వీళ్ళు సూర్యుని ముక్తారు అన్నమాట. వీళ్ళు ఎక్కువగా సూర్యుని ఆరాధిస్తారు. సూర్య భగవాన్కి వీళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకం బాగుంటుంది. ఇంట్లో ఇళ్ళలో కూడా అదిగో ఆ విధంగా అట్లా వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ విధంగా పూజ చేసేవాళ్ళు అనమాట. సో దేవుడు మాకు చక్కటి జీవితం ఇవ్వాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రైబ్. సో ఇక్కడ చూడండి, ఇది 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 ఎలుకలు పట్టే బోన్. ఇది చూడండి ఎంత బాగుంటుంది. ఇది ఈ మధ్యలో మనం చూడలేము కానీ ఇది ఎలుకలు పట్టే బోన్. అది కూడా బోన్. సో అక్కడ అతనికి చక్కగా తలాంటి స్మార్ట్ చేయిస్తున్నట్టు అది. సో ఇది చూడండి, ఇది ఆ కాలపు యొక్క విషయాలు అన్నమాట. సో అవన్నీ ఉంటాయి. ఇగో వీళ్ళ భాష చెప్తారండి. వీళ్ళ భాష చెప్తారు. వీళ్ళ భాష అంటే వీళ్ళు మనం నమస్కారం ఉంటాయి కదా, నమస్కారం లేదు రామ్ రామ్ అంటారు. రామ్ అంటే ఎదురు కూడా రామ్ అన్నారు. సో రామ్ అంటే అర్థం ఏంటంటే నమస్కారం, ప్రతి నమస్కారం అంటారు. చూడండి, ఏదన్నా పండుగ అయితే పబ్బు అయితే వాళ్ళు ఏ విధంగా చక్కగా చేస్తున్నారు. అదంతా మేము మాట్లాడుతాం. చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు ఏదైనా పండుగ వస్తే ఏదైనా అనుకోవడానికి వెళ్తున్నప్పుడు కానీ సో వాళ్ళు ఈ విధంగా మొత్తానికి రంగులు వేసుకొని వెళ్ళి అనుకుంటున్నారు. వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు గోండు, కోయ, కొలామి, ఇంకా జండు ఇంకా రకరకాల పిలుస్తుంటారు. ఇక్కడ ఇది అద్భుతం. ఇక్కడ చూడండి, దాన్ని అక్కడ దింసర్ డ్యాన్స్ ఉంది. అక్కడ వాళ్ళు అక్కడ దింసర్ డ్యాన్స్ అంటారు. లేడీస్ డ్యాన్స్ చేస్తున్నారు. సో ఆ రోజుల్లో డప్పులు ఇలా విధంగా ఉండేవి. వాళ్ళ డప్పులు ఇలా విధంగా ఉండేవి. It's done.